చాలా బాగుంది. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం కదా, మరి అంత ఎక్స్పెక్టేషన్స్కి అంత ఇది లేదు. పర్లేదు, బాగుంది, ఒకసారి చూడొచ్చు. సినిమా బాగానే ఉన్నది. క్యాకా నైస్, సూపర్ సూపర్. బిగ్ సస్పెన్స్ సినిమా. చెప్పేది ఎవ్రీ ఫ్రేమ్ నోట్ చేసుకుని సినిమా స్క్రీన్ మీద చూడడం, అంతకుమించి ఇంకేం లేదు. అవతార్ చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే అనిపించిందో ఇప్పుడు అదే ఫీలింగ్. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఓకే అన్నాడు ఒక అతను. అవతార్ ఫస్ట్ టైం చూసినప్పుడు అదే అనుకున్నా. తర్వాత ఫ్రేమ్ బ్యూటీ చూసి ఓహో ఈ ఫ్రేమ్ ఎంత కష్టపడారు అనేది చదువుకోవడానికి తర్వాత వాళ్ళకి పనికొస్తుంది, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సినిమా వాళ్ళకి పనికొస్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది పిక్చర్, గ్రాఫిక్స్ చాలా బాగుంది, ప్రభాస్ యాక్షన్ కూడా చాలా చాలా బాగుంది. రాజమౌళి చాలా బాగా తీశారు పిక్చర్. తమన్నా కూడా ఫైటింగ్ చాలా బాగా చేసింది. తమన్నా ఇంతకుముందు ఏ పిక్చర్లో కూడా ఫైటింగ్ చేయలేదు, ఈ పిక్చర్లో చాలా చాలా బాగా ఫైటింగ్ చేసింది. మీకు మొత్తాన్ని పిక్చర్ మాత్రం ఆసమ్గా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త మూవీ మన ఆవిష్కరించారు రాజమౌళి గారు. చాలా అద్భుతంగా ఉంది. మోషన్ పిక్చర్స్లో తెలుగుది చాలా బిగ్గెస్ట్ మూవీది. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా చేశారు, వర్క్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వార్ సీన్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంటింగ్. ఆ మూవీలో హైలైట్ అదొకటి, చాలా ప్లస్ పాయింట్. బాగుంది. సినిమా అంతా కలదు, క్లైమాక్స్ ఒకటే బాగుంది, సినిమా అంతా బాగాలేదు. బాగుందమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్. పిక్చరేషన్ బాగుంది, స్టోరీ బాగుంది. 4-5 సార్లు హెయిర్ రైజింగ్ ఉంది, చాలా బాగుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. నేను అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. వారమ్మ చెత్తగా ఉంది, ఏం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అంతేదో కొట్లాట చూసినట్టు కానీ సినిమా చూసినట్లేదు. కొట్లాట ఏమి దుమ్ డామ్ డిష్ ఇదా ఎవరో ఒకటి చేశాడండి. పోలేని బల్లా అంట బిల్లర్ ఏది డిఫరెంట్ లాంగ్వేజ్, వాడు ఒక్కడే బాగా చేశాడు. వాడే సినిమాకి చాలా బాగుంది. సూపర్. మా గురువు గారి నుంచి చెప్పనవసరం లేదు. సూపర్ బాగుంది. సూపర్ గుడ్. చాలా బాగుంది. సూపర్ బాగుంది. సూపర్. ఏం చెప్పనీకి రాదు. పర్లేదండి, పర్లేదు. నాకేం నచ్చలేదు, అంతగా అనిపించలేదు. మంచిగా మొత్తం. 2016 ఇట్స్ గ్రేట్. సూపర్. యావరేజ్. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. బాగుందండి. చాలా బాగుంది. గ్రేట్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆల్ దిస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ సినిమా అండి అది, ప్రతి ఒక్కరు చూడాలి. సూపర్. చాలా బాగుంది. అన్నీ అసలు నచ్చింది లేదు, చాలా బాగుంది. అంతే చూడబోద్ది అదృష్టం లేనాడు అంతే. అది సినిమా సూపర్ హిట్, బ్రహ్మాండంగా ఉంది. సూపర్ హిట్. ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మటుకు సమ్ వాట్ డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్గా ఇట్స్ తెలుగు మూవీ వీ షుడ్ ఎంకరేజ్ అంతే. బట్ విజువల్ ఫీస్ట్, ఇట్స్ లైక్ విజువల్ ఫీస్ట్. అండ్ టెక్నికల్లీ ఇట్స్ సో గుడ్. కొద్దిగా స్టోరీ బాగుంటే, కొన్ని రివీల్ చేసి ఉంటే బాగుండేది. ఇట్స్ నాట్ టూ మచ్ హైప్స్ పెట్టుకుని వెళ్తే దెన్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్ ఇట్ వాస్ సో నైస్. ఎన్ని సినిమాలు తీసామనే దానికంటే ఎంత మంచి సినిమా తీసామనే దానికి నిదర్శనం రాజమౌళి. చాలా బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఇట్ వాస్ రియలీ వెయిట్, నథింగ్ స్పెషల్. ప్రభాస్ యాక్టింగ్, అనుష్క, ఎవ్రీథింగ్ వాస్ లైక్ రియలీ గుడ్ అండ్ వాస్ సర్ప్రైజింగ్. I'm really not a Prabhas fan, but from this movie, like Prabhas and చాలా ఇష్టం ఇప్పుడు. So I really like them. Thank you. చాలా బాగుంది, సూపర్. చాలా కష్టపడ్డారు, చాలా బాగా తీశారు. మూవీ చాలా బాగుంది. అన్ని హాలీవుడ్, టాలీవుడ్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బాగా వచ్చేస్తుంది. బాగుంది, ఫైన్. చాలా బాగుంది. చాలా బాగుందమ్మా సినిమా. అంటే ఇక నెక్స్ట్ 2016లో ఏమవుతుందో అనేది లాస్ట్లో త్వరపడింది అనమాట. చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్, బాగుంది. ఓకే.
అద్భుతంగా ఉందండి. అంటే అన్ని రోజులు కష్టపడిన సినిమా ఒక మాటలో చెప్పలేము. చాలా అద్భుతంగా క్లైమాక్స్ బాగుంది. బాగుందండి. సెకండ్ హాఫ్ సూపర్. లాస్ట్ ఫైట్ అయితే ఇంక్రెడిబుల్ అండ్ మార్వెల్, కానీ ఓవరాల్గా మూవీ లిటిల్ బిట్ గుడ్, నాట్ టు ఎక్స్పెక్టేషన్. చాలా బాగుంది, ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ వార్ ఎపిసోడ్ అయితే అవసరం. ఇండియాలో అయితే ఎవరు తెలియడు ఈ రేంజ్లో. రాజమౌళి బ్రిలియంట్, బట్ మన ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల సూపర్గా ఉందండి. మేబీ సెకండ్ హాఫ్ ఇంకా స్టోరీ ఇంకా చాలా బాగా వస్తుందేమో. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎంత అడ్మైరింగ్ ఉంది అంటే అసలు రెప్ప వాల్చలేకపోయినా, అంటే ఏ సీన్ మిస్ అవుతామో రెప్ప వాలుస్తే అన్నట్టు. చాలా గ్రేట్ పిక్చర్స్. సూపర్. చాలా బాగుంది సినిమా. పాటలు కాకుండా మిగతా అంతా చాలా బాగుంది. బాగుంది భయ్య సినిమా, చాలా బాగుంది. 100 days ఆసమ్ మూవీ, ఆసమ్ మూవీ, ఆసమ్ నైస్ మూవీ. బాగుంది అన్న మూవీ ఆఫ్ ద సెంచరీ పక్కా. బాగుంది సూపర్ ఉన్నది. జక్కన్న గారి సెట్టింగ్స్, గ్రాఫిక్స్, వాన బాడీ యాక్షన్, ఫైట్ సీన్, కెమెరామెన్ మెయిన్ ఆరో సూపర్ ఉంది. మ్యూజిక్ కూడా చాలా లేదు. ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన సినిమా. స్టాండర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా ఉన్నది, వర్త్ వాచింగ్. సో విజువల్ ట్రీట్, సినిమాటోగ్రఫీ ఇస్ సో నైస్. సినిమా చాలా బాగుంది. ప్రభాస్ సూపర్ సూపర్. చాలా బాగుంది మూవీ. చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. ఫుల్ఫిల్లింగ్ వచ్చేసాము. అమరేంద్ర బాహుబలి ప్రభాస్. We love you ప్రభాస్. We all love you. 100 days పక్క చాలా బాగుంది. బాగుందా? 250 crores మనం సంపాదించినంత ఆనందంగా ఉంది మూవీ చూసి. బ్రిలియంట్. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ అ హిట్ బ్రో, అబ్సల్యూట్ ఫకింగ్ హిట్. సినిమా బాగుందండి. అంటే సెకండ్ హాఫ్ ఇస్ వెరీ గుడ్. అంటే క్లైమాక్స్ ఆఫ్ ఫైట్స్ మనకి బాగున్నాయి. గ్రాఫిక్స్ ఇస్ వెరీ గుడ్, బాగా చేస్తారు. స్టోరీ ఇంకా ఉందండి. నెక్స్ట్ సినిమా చూస్తే కానీ నాట్ బ్యాడ్. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మెయిన్ ఇస్ గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్స్, స్కోర్ అంతా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా, బట్ ఇస్ సెకండ్ నుంచి కొంచెం ఎగ్జైట్మెంట్స్ బాగా తీశారు. సెకండ్ పార్ట్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్, అంటే ఫస్ట్ హాఫ్ ఇస్ నార్మల్ స్టోరీ, జనరల్గా మూవీ వెళ్తుంది. బట్ ఇస్ క్లైమాక్స్కి వెళ్ళి వచ్చే కొద్దీ కొంచెం క్రియేటివిటీ అక్కడ బాగా చూపించారు. అంటే రాజమౌళి బ్రాండ్ అనేది ఏంటి అనేది సెకండ్ హాఫ్లో బాగా కనబడింది. గ్రాఫిక్స్ బాగున్నాయి.